ఆర్యన్ తనకు జరిగిన సంఘటనలు ఆలోచిస్తూ నగర వీధుల్లో నడుస్తూ ఉంటాడు. తను తన శక్తిని ప్రయత్నిద్దాం అనుకుని తన చేతిని అలా ముందుకి చాపుతాడు. ఒక్కసారిగా వీధి మొత్తం ఉరుములు మెరుపులతో కమ్మేసి ఆ వీధి మొత్తాన్ని ధ్వంసం చేసేసింది. ఇది చూసి ఆర్యన్ ఇది నా వల్లే జరుగుతుందా అని ఆలోచనలో పడిపోతాడు. అతను కొన్నాళ్ళల్లో తన శక్తులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతను వాతావరణాన్ని నియంత్రించగలడు, విద్యుత్ను సొంత శక్తిగా మార్చుకోగలడు. కానీ ఒక చిన్న సంఘటనలో అతను తన శక్తిని అదుపు చేయలేకపోతాడు. దానివల్ల ఒక కారు పేలిపోతుంది. దాంతో ప్రజలందరూ భయంతో పరుగులు తీస్తారు. అప్పుడు ఆర్యన్ ఇలా అయితే నా శక్తులు వరం కాదు, శాపం అని భావోద్వేగానికి గురవుతాడు.